నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలియజేసిన గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు జీవీఎంసీ 65వ వార్డు వాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో శనివారం విశాఖ నగరంలోని ఏవిఎన్ కాలేజ్ సమీపంలో ఉన్న గ్రామ సమాజంలో రోగులకు అన్న సంరాధన కార్యక్రమం. ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న వెంకటాద్రి శిఖరంపై వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపించి తెల్లవారుజాము నుంచే భక్తులను ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామి దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినం విశిష్టతను వివరించారు. దాంతోపాటు అందరికీ ఉచిత వాహన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. నూతనంగా నిర్మాణం చేసుకున్న సెకండ్ ఘాట్ రోడ్ నుంచి వచ్చిన వాహనాలన్నీ కూడా దిగే మార్గంగా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా భక్తులందరూ ఎంతమంది వచ్చినా దర్శనం చేసుకుని వెళ్ళడానికి చాలా హాయిగా ఉంది అందరికీ. వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు కూడా స్వామి దర్శనార్థమే వేచి ఉంటారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారనమాట. ఎందుకంటే సాక్షాత్తు రాక్షసులకు కూడా స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఇచ్చారు, మధుకైటికులైన రాక్షసులకు కూడా. అందువల్ల ప్రగాఢమైన విశ్వాసం ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరికీ కూడా ఈ రోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల సంవత్సరం అంతా సంతోషంగా సుఖంగా ఉంటాం అనేసి ప్రగాఢమైన విశ్వాసం వల్ల ప్రతి భక్తులు వచ్చి ఈరోజు స్వామి దర్శనం చేసుకుని తరిస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు ఒక నిమిషం పూజ చేయండి సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 4 ఏళ్లలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారని, ఈ ధరలను తక్షణమే తగ్గించాలని బీజేపీ పార్టీ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి గ్రామంలో పెందుర్తి నియోజకవర్గం బీజేపీ పార్టీ కన్వీనర్ గొర్లె రామనాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ గొర్లె రామనాయుడు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు అధికంగా పెంచడం వల్ల ప్రజలందరూ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ తమ ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వందే మాతరం వెంటనే తగ్గించాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 సార్లు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే
వెంటనే విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి తగ్గించాలి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి తగ్గించాలి వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. తగ్గించాలి తగ్గించాలి వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఛార్జీలను వైసీపీ ప్రభుత్వం పెంచిన అధిక విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి తగ్గించాలి పెంచిన అధిక ఛార్జీలను తగ్గించాలి తగ్గించాలి తగ్గించాలి. ఇవాళ అనేక రకాలుగా ప్రజల దగ్గర దోచుకోవడానికి కొత్త విధానాలు అవలంబించింది. దాంట్లో విద్యుత్ ఛార్జీ పెంపకం కూడా ఇంకొకటి. కేంద్రానికి సుమారు రాష్ట్ర ప్రభుత్వం 8,390 కోట్ల బకాయి ఉంది. వాటిని డిస్కామ్స్ ద్వారా ఇప్పటికీ తీర్చకుండా దానిపైన ఇవాళ ప్రజలపై భారం వేస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచడం ఏదైతుందో ఇది తీవ్రంగా నిరసిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యుత్ ఛార్జీల్ని తగ్గించాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా ఈ యొక్క విద్యుత్ ఛార్జీల్ని సుమారు 5 సంవత్సరాల్లో 7 సార్లు పెంచడం ఏదైతుందో ఇది తీరైన అన్యాయం అని చెప్తున్నాను. ఒక పక్క నవరత్నాల పేరు మీద అనేక రకాల ఉచితాలు ఇస్తూ, ఇంకో పక్క ప్రజల పైన భారం వేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ వడ్డిస్తున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే విద్యుత్ ఛార్జీలు గరిష్టంగా ₹2, ₹3 ఉండాలి, ఇవాళ సుమారు ₹26 యూనిట్ కూడా వెళ్ళటం జరిగింది. అనేక రకాల ఛార్జెస్, హిడెన్ ఛార్జెస్ ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు. ప్రజలకు అర్థం కావటం లేదు. ₹150 వచ్చే మా కరెంటు బిల్లు ఇవాళ ₹4,000 ఎందుకు అయిపోయిందని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది గందరగోళ పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి దోచుకోవడానికి ఒక కొత్త విధానాన్ని ఈ విధంగా సర్చార్జ్ పేరు మీదట, తెలియని కొన్ని ట్యాక్సుల పేరు మీదట ప్రజల దగ్గర నుంచి దోచుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాళా తీసిన పరిస్థితి ఏర్పడింది. పెందుర్తి 4 రోడ్ల కూడలిలో పెందుర్తి జంక్షన్ లో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, వైసీపీ ప్రభుత్వం దిగిరావాలని, ఛార్జీలను తగ్గించాలని ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం నిరసన దీక్షలు చేస్తూ ఏపీడీసీఎల్ పెందుర్తి సబ్ స్టేషన్ లో ఏఈ గారికి, డిఈ గారికి వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర నాయకులైనటువంటి బివిఎన్ మాధవ్ గారు, జిల్లా అధ్యక్షులైనటువంటి పరమేశ్వరరావు గారు, పెందుర్తి మండల అధ్యక్షులు జిల్లా సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు వెంకట సంజయరావు గారు, ఇతర నాయకులు రావడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 4.5 ఏళ్లలో 8 సార్లు స్లాబ్స్ మార్చి విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజలను నెట్టి విరగొట్టిన పరిస్థితి చూస్తా ఉన్నారు అందరూ కూడా. దీనిపై పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నిరసన మరియు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రభుత్వం దిగిరావాలి, ఛార్జీలను తగ్గించాలని చెప్పి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. నవరత్నాలని ₹200 ఛార్జీ కరెంటు ఛార్జీలు పెరిగితే సంక్షేమ పథకాలు వర్తించడం. జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి తగ్గించాలి. వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. వైసీపీ ప్రభుత్వం 8 సార్లు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే. వైసీపీ ప్రభుత్వం దొడ్డిదారులు పెంచిన విద్యుత్ ఛార్జీలు
వెంటనే తగ్గించాలి. వైసీపీ ప్రభుత్వం 8 సార్లు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. వందే మాతరం. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు అన్నారు. గాజువాక 70వ వార్డ్ టీవీఎన్ కాలనీలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దీనకొండ కృష్ణంరాజు ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ ద్వారా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. డాక్టర్ సాయి పర్యవేక్షణలో ఈసీజీ, బీపీ, షుగర్, క్యాన్సర్, కంటి, దంత మరియు వినికిడి పరీక్షలు చేసి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీవీఎన్ సాగర్, రవికుమార్, సుధా, సోంబాబు, గూటూరు శంకర్రావు, నాగేశ్వరరావు, బాటా శ్రీను, రోహిణి, కట్టా పద్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెన్నేటి విశ్వనాథ కాలనీ 70వ వార్డులో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క మెడికల్ క్యాంప్ని భారతీయ జనతా పార్టీ కన్వీనర్ అయినటువంటి శ్రీ కర్నంరెడ్డి నరసింహరావు గారు యొక్క సహకారంతో కేర్ హాస్పిటల్ వైద్యులు ఇక్కడికి వచ్చి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ముందుగా నరసింహరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మెడికల్ క్యాంపులో ఈరోజు జనరల్ మెడిసిన్, అలాగే ఐ, డెంటల్, ఈ విధమైన పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే కంటి పరీక్ష నిర్వహించి పేదవారికి అతి తక్కువ ధరలో వాళ్ళకి కళ్ళద్దాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యపరమైన ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే వారికి ఇక్కడ డాక్టర్ల సూచన మేరకు వారికి మెడిసిన్స్ ఇచ్చి ఫర్దర్ ఫాలోఅప్ కూడా ఏ హాస్పిటల్ అయినా సరే పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళి వారికి వైద్య సదుపాయం నిమిత్తం వారి సహకారం భారతీయ జనతా పార్టీ ద్వారా వారి సహకారం అందించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా స్థానిక తెన్నేటి విశ్వనాథ కాలనీ 70 వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని అందరికీ కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కొద్దిగా వెనక్కి సార్, కొద్దిగా వెనక్కి రండి, కొద్దిగా వెనక్కి. ఇంకా జీవీఎంసీ 65వ వార్డు వాంబియా కాలనీ కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలయ చైర్మన్ మరియు శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్ దొడ్డి రమణ విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్న సంరాధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మంజుల మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీమన్నారాయణుడే స్వయంగా ఉత్తర వైకుంఠ ద్వారం ద్వారా భక్తులను ఆహ్వానించారని, అందుకే ఈ పర్వదినం ఎంతో ప్రత్యేకమని అన్నారు. శ్రీ మహావిష్ణువు 3 కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి సేద తీరిన రోజని ఈరోజు మహావిష్ణువుని దర్శించుకుంటే సకల పాపాలు, దోషాలు తొలగిపోతాయన్నారు. కోరికలు, సుఖదుఖాలు లేనిదే స్వర్గం లభించదని, మోక్షానికి ప్రాప్తి, కోరికలు నశించాలని అన్నారు. అలాగే సాయంత్రం 5 గంటల నుండి స్వామివారి పల్లకి ఊరేగింపు ఉంటుంది అని ప్రజలు అందరూ పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. స్వామివారి దయ ఉంటే సాక్షాత్తు మనకి అన్ని ఉన్నట్టే. వైకుంఠనాథుడు మరి సంవత్సరానికి ఒక్కసారి ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం, ఇలాంటి అదృష్టం మరి మనందరం కూడా ఎంతో అదృష్టవంతుడు. ఎందుకంటే ఉత్తర దూరంలో స్వామి వెళ్ళడం మనందరి అదృష్టంగా భావించుకోవాలి. మరి ఈరోజు 5,000 మంది వరకు కూడా భక్తులకి ఈ యొక్క మహాప్రసాదాన్ని మరి పెట్టడం జరిగింది. దీనిలో అన్నదాతలు
మరి ముందుకు వచ్చి అన్నదానం కూడా చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. దీనికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కానీ, మన కార్పొరేటర్ గారు కానీ, మన ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారు కానీ, రాజు గారు కానీ, అలాగే నాతో పాటు సేవకులు అందరూ కూడా సపోర్ట్ సహకారాలతో 5,000 మందికి ఈ మహాప్రసాద విస్తరణ కార్యక్రమం చేశాము. ఏటేటా కూడా ఎట్టింపు రూపంలో ఈ వైకుంఠనాథుడి సత్యం మరి తెలుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వైకుంఠనాథుడి అనుగ్రహంతో అందరూ దర్శించుకుంటారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. స్వామివారి దయ ఉంటే సాక్షాత్తు మనకు అన్ని ఉన్నట్టే. శంకర్ ఏదన్నమాట వేణుగోపాల్ గారు శంకర్ని ఏదో అన్నమాట అలా అనకూడగా. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం జోజీనగర్ అద్భుత బాలయేసు దేవాలయ విచారణ ఫాదర్ రైట్ రెవరెండ్ మెరుగుమాల చిన్నప్పని మా కేఎన్ఆర్ టీవీ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధనని, సృష్టికర్త అయిన దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల మానవులకు మరణం వచ్చిందని, ఆ మరణం నుండి గర్వ మానవాళిని పరలోకానికి చేర్చడానికి తనని తాను రిక్తుడిగా చేసుకొని యేసుక్రీస్తు ఈ భూలోకంలో కన్య మరియు గర్భం ద్వారా జన్మించి రక్షకుడు అయ్యాడని అన్నారు. విచారణకర్తలైనటువంటి రైట్ రెవరెండ్ ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప గారి దగ్గర మనం ఉన్నాము. ప్రైజ్డ్ ఫాదర్. ఫాదర్, క్రీస్తు ఈరోజు జన్మించాడని అన్న మూలంగా మీరు క్రిస్మస్ పండుగ చేసుకుంటారు కదా, క్రిస్మస్ పండుగ యొక్క విశిష్టతను చెప్తారా? అంటే ఏంటి అసలు దాని గురించి? క్రిస్మస్ అనేటువంటిది క్రిస్ అంటే క్రీస్తుని, మాస్ అంటే ఆయన్ని పూజించడం. దీని యొక్క ప్రత్యేకత ఏంటి ఫాదర్? దేవుడే ఈ లోకానికి రక్షకుడుగా విచ్చేసి తన యొక్క కృపా వరప్రసాదాలని, ఆయన ప్రేమించినటువంటి ప్రేమని క్రీస్తు ద్వారా ఈ లోకానికి పంచటం కోసమే ఆయన ఈ లోకంలో జన్మించటం, ఇలా పశువుల పాకలో అందరికీ అందుబాటులో ఉండటానికి తను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి అందుబాటులో ఉండేటువంటి క్రీస్తుగా, రక్షకుడిగా, మానవులందరినీ కూడా రక్షించే వ్యక్తిగా ఈ లోకంలో ఆయన వచ్చి మనందరికీ కూడా అందుబాటులో పశువుల పాకలో జన్మించారు. లోకరక్షకుడు అంటే లోకం అంతటినీ కూడా రక్షించగలిగినటువంటి దేవుడు అనేటువంటి ఆ అర్థం మనందరికీ కూడా అర్థం అవుతుంది. చివరిగా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం? ఆయనే స్వయంగా మనకి ఈ లోకంలో మానవాళి యొక్క పాపాన్ని పరిహారం చేసి ఆయన యొక్క కృపా వరప్రసాదాన్ని మనకు అందించి కోల్పోయినటువంటి దాన్ని తిరిగి, అనగా ఆది మానవుడు ఏదైతే దేవునికి విరుద్ధంగా పాపం చేసి దూరం అయ్యాడో తిరిగి ఆ పాపాన్ని ప్రక్షాళన చేసి ప్రతి మానవుని కూడా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా రూపుదిద్దటానికి ప్రతి మానవుల్లో ఉన్నటువంటి పాపాన్ని ఆయన పొందినటువంటి శిలువ మరణము ద్వారా తన కృపని మనందరికీ కూడా అందజేయటానికే ఆయన ఆ విధంగా మానవుడుగా జన్మించి మానవులందరికీ కూడా రక్షకుడుగా, ప్రేమామయుడిగా, ప్రేమను చూపించే వ్యక్తిగా తను తాను మనకి ఈ విధంగా పశువుల పాకలో సమర్పించుకున్నారు. విన్నారు కదా, సర్వమానవాళి పాప పరిహార్థమై యేసుక్రీస్తు వారు భూమి మీద కన్యమర్య గర్భాన జన్మించి లోకరక్షకుడు అయ్యాడని, ఆయన అడుగుజోళ్ళలో నడిచి, తను నమ్మి తన అడుగుజోళ్ళలో నడిచి ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యం చేరాలని ఫాదర్ చిన్నప్ప గారు కోరుకుంటున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, రీజనల్ కోఆర్డినేటర్, కేఎన్ఆర్ టీవీ. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో శనివారం విశాఖ నగరంలోని ఏవియన్ కాలేజ్ సమీపంలో ఉన్న గ్రామ సమాజంలో రోగులకు అన్న సంరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎస్వీఎన్ ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నీలాపు విజయనందరెడ్డి, దక్షిణ నియోజకవర్గం కన్వీనర్ అత్తిలి శంకర్రావు, సీనియర్ మహిళా నాయకురాలు
కూరాడ పావని మరియు మైనార్టీ మోర్చా అధ్యక్షురాలు తిరుకోటి భారతి, కొప్పాల రామ్ కుమార్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు చొక్కాకుల రాంబాబు, మత్స్యకారుల సీనియర్ నాయకులు సూరాడ రాజు పాల్గొన్నారు. బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు రాజాబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురికి భోజన వితరణ చేశారు. ఆల్రెడీ వచ్చారు గుర్తు చూడచ్చు అట్టుపని పెట్టామా భారతి గారికి ఎవడానికి కష్టం లేదేమో అలా ఉన్నాడు. ఒక్క నిమిషం వీడియో వస్తుంది. వీడియో వస్తుందా? ఒక్క నిమిషం ఉండండి. బాబుజీ అందరూ ముందు పెట్టేసి సరే సరే ఆయనకు K1 ఓపెన్ అంతర్జాతీయ ఛాంపియన్షిప్ అమెచ్యూర్ అండ్ ప్రొఫెషనల్ ఫైట్ క్రీడా పోటీలు డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో పిఎల్ రాయ్ ఇండోర్ స్టేడియం కలకత్తాలో నిర్వహించారు. ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ నుండి జూనియర్స్ విభాగంలో పి గణేష్, ఎం లక్ష్మణ్, బి గణేష్లు గోల్డ్ మెడల్ సాధించగా బి భవ్యశ్రీ, సతీష్లు సిల్వర్ మెడల్ సాధించారు. సీనియర్స్ విభాగంలో టి హేమంత్, టి గణేష్, ఎం పృథ్వీ సిల్వర్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు కార్యాలయంలో విజేతలకు అభినందనలు తెలియజేసి పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ పిల్లల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కిక్ బాక్సర్ K1 అసోసియేషన్ రిఫరీ విమల్ రాజ్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. క్రీడాకారులకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మరెన్నో పథకాలు మన దేశానికి రాష్ట్రానికి తేవాలని చిన్నారులను ఆశీర్వదించారు. ఇంటర్నేషనల్ రిఫరీ విమల్ రాజ్ మాట్లాడుతూ క్రీడాకారులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గణబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీలో మొత్తం 3 బంగారు, 5 వెండి పథకాలు సాధించామని, ప్రభుత్వం సహకారం అందిస్తే భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ రిఫరీస్ బి భీమారావు, ఎస్ అనిల్, ఎం శరత్, 53వ వార్డు తెదేపా అధ్యక్షుడు పెంటకోట అజయ్ తదితరులు పాల్గొన్నారు. అమెచ్యూర్ K1 ఇండియా ఫెడరేషన్ వారు కిక్ బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తే దాంట్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ఎవరైతే యువ క్రీడాకారులు ఈ బిమల్ రావు కోచ్గా ఉండేటువంటి
ఈ పిల్లలందరూ కూడా కలకట్టాలో జరిగినటువంటి పోటీల్లో వాళ్ళు 3 గోల్డ్లు, సిల్వర్ మెడల్స్, అన్ని మెడల్స్ కూడా సాధించుకొని మన ఆంధ్రప్రదేశ్కి మంచి పథకాలు సాధించారు. వాళ్ళు అన్ని వెయిట్స్లో కూడా, అన్ని ఏజ్ గ్రూపుల్లో కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసి మనకి ఈ పథకాలు సాధించడం చాలా గర్వకారణం. ఈ కిక్ బాక్సింగ్ ఏదైతే ఉందో ఈరోజు చాలా విశాఖపట్నంకి చాలా మంచి ప్లేయర్స్ తయారవుతున్నారు, మంచి కోచెస్ ఉన్నారు అందుకని పిల్లలందరూ కూడా చక్కగా రాణిస్తూ ఉన్నారు. క్రీడల్లో ప్రావీణ్యత పొందేటువంటి వారికి ఆ ప్రోత్సాహకాలు ఎక్కడైతే ఎగ్జిబిట్ చేసుకునేటువంటి అవకాశాలు కలుగుతాయో అక్కడ ప్రూవ్ చేసుకొని వచ్చేటువంటి ఆపర్చునిటీస్ కోసం వెతుకుతూ ఉంటారు. అందరికీ నమస్కారం. నా పేరు విమల్ రాజు, ఇంటర్నేషనల్ కిక్ బాక్సర్. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ గణబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పెంటకోట అజయ్ కుమార్ గారికి, అలాగే కిలాని మన శివకుమార్ గారికి, రైల్వే నాయకులైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన కిక్ బాక్సింగ్లో K1 కిక్ బాక్సింగ్ విజయాలు సాధించారు. ఈ పోటీలు కలకట్టాలో జరిగాయి. అమెచ్యూర్, ప్రొఫెషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్, బెల్ట్ విభాగాలు, సీనియర్ విభాగాల్లో కూడా కాంపిటీషన్ జరిగింది. వివిధ దేశాల నుంచి కూడా పెద్ద పెద్ద క్రీడాకారులు పాల్గొన్నారు. దీనిలో మన ఆంధ్రప్రదేశ్కి ఇండియా తరపు నుంచి 3 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్ కూడా మన క్రీడాకారులు సాధించారు. క్రీడాకారులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మీడియా వారికి, మిగిలిన క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ అజయ్. అందరికీ నమస్కారం. నా పేరు పెంటకోట అజయ్ బాబు, 57వ టీడీపీ అధ్యక్షులు. ఈరోజు గురుగారు ఆధ్వర్యంలోని అమెచ్యూర్ ఇండియా ఆధ్వర్యంలో కిక్ బాక్సింగ్ కాంపిటీషన్ కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి 3 గోల్డ్ మెడల్ 5 సిల్వర్ మెడల్ తెచ్చినందుకు నిజంగా ఆంధ్రప్రదేశ్ గర్విస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పశ్చిమ నియోజక శాసనసభ్యులు గణబాబు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అనేక మెడల్స్ ఇంకా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.